భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఏపీ టెట్ జూలై 2024 పరీక్షలు అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 21వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఇక ఈ పరీక్షలకు సంబంధించినటువంటి ఇనిషియల్ కీస్ అక్టోబర్ 4వ తేదీ నుంచి, మరి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ను అక్టోబర్ 5వ తేదీ నుంచి స్వీకరిస్తామని ఇందులో తెలియజేశారు. దాంతో పాటు అక్టోబర్ 27వ తేదీన ఫైనల్ కి విడుదల చేసి నవంబర్ 2వ తేదీన పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా విడుదల చేస్తాం అని ఇందులో పేర్కొన్నారు. ఇక ఈ షెడ్యూల్లో చెప్పినట్టుగానే ఏపీ టెట్ జూలై 2024కు సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అండ్ దెన్ ఇనిషియల్ కీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. మనం దీనికోసం ఏపీ టెట్ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ అని కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేయగానే మరి పరీక్షలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్, వాటికి సంబంధించిన కీస్ అనేవి కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఇక దాంతో పాటు క్యాండిడేట్ యొక్క లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా విడుదల చేయడం జరిగింది. ఆ రెస్పాన్స్ షీట్స్ ను మీరు చూసుకోవడం ద్వారా మరి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు చూసుకోవాలి అనుకుంటే ఏపీ టెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తారో, అంటే క్యాండిడేట్ లాగిన్ అనే దాన్ని క్లిక్ చేస్తారో, అప్పుడు మీకు క్యాండిడేట్ ఐడి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం జరుగుతుంది. మరి క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్ గా టైప్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క లాగిన్ లోకి మీరు ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు లాగిన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పేరు, మీ ఫోటో కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే అందులో టెట్ ప్రింట్, తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్, తర్వాత రెస్పాన్స్ షీట్స్ అంటూ ఇలా 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఒకవేళ ఇది వరకు హాల్ టికెట్ వివరాలు చూసుకోవాలనుకుంటే టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలనుకుంటే టెట్ ప్రింట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక మనం రెస్పాన్స్ షీట్ చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం మీ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రెఫరెన్స్ ఐడి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పిహెచ్ కేటగిరీ, ఈ విధంగా మీకు సంబంధించినటువంటి వివరాలతో పాటు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి కూడా కనిపిస్తాయి. దాని తర్వాత ఒకవేళ మీరు పరీక్ష రాసి ఉంటే ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లేదు మీరు పరీక్ష రాయలేదంటే కేవలం ఇక్కడ వరకు మాత్రమే కనిపిస్తుంది, రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీకు రాదు. ఒకవేళ మీరు పరీక్ష రాసినట్టయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద మీకు సీరియల్ నంబర్, ఏ పేపర్ మీరు రాశారు, ఇక్కడ పేపర్ 2A లాంగ్వేజ్ తెలుగు అని చూస్తున్నాం. తర్వాత రెస్పాన్స్ షీట్ కింద క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ మీరు ఎగ్జామ్ లో ఏవైతే క్వశ్చన్స్ కు ఆన్సర్ సెలెక్ట్ చేశారో వాటిని చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. మనం ఎప్పుడైతే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. రెస్పాన్స్ షీట్ లో మొదట్లోనే మన యొక్క పేరు, మన యొక్క సెషన్, మనం ఏ సెషన్ లో పరీక్ష రాసాం, ఏ టైంకి రాసాం, ఇటువంటి వివరాలన్నీ కూడా కనిపించడంతో పాటు మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ క్వశ్చన్ మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కనిపిస్తుంది. దాని కింద ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. దాని కింద 1 2 3 4 అంటూ మనకు కనిపిస్తున్నాయి. ఇందులో గ్రీన్ కలర్ లో ఉండేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ 4 ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ కి 40 అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. కానీ మనం ఏం సెలెక్ట్ చేసాం అనేది ఇక్కడ చూసుకోవాలి. క్వశ్చన్ ఐడి కింద చూజ్ ఎన్ ఆప్షన్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూజ్ ఎన్ ఆప్షన్ 2 అని ఇక్కడ మనకు ఉంది. చూజ్ ఎన్ ఆప్షన్ అంటే మనం సెలెక్ట్ చేసిన ఆన్సర్ అని అర్థం. మరి ఇక్కడ టోటల్ గా 4 ఆప్షన్స్ లో మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ ని రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్వశ్చన్ కు సెకండ్ ఆన్సర్ సెలెక్ట్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ 1, కాబట్టి ఇక్కడ నాకు మార్క్ రాదు. ఎందుకంటే టెట్ లో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి నాకు ఇక్కడ ఎటువంటి మార్కు రాదు. తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మరి నేను 4వ ఆప్షన్ సెలెక్ట్ చేశాను, కరెక్ట్ ఆన్సర్ 3. ఇక థర్డ్ క్వశ్చన్ కి చూసినట్టయితే నేను 1 సెలెక్ట్ చేశాను, కరెక్ట్ ఆన్సర్ 2. తర్వాత ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే నేను 1 సెలెక్ట్ చేశాను, మరి కరెక్ట్ ఆన్సర్ 3. తర్వాత నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే నేను 3 సెలెక్ట్ చేశాను కానీ ఆన్సర్ 2.
తర్వాత నెక్స్ట్ మనం 4th క్వశ్చన్ చూస్తూ ఉన్నాం, మరి 6th క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. 6th క్వశ్చన్ కు 4th ఆప్షన్ సెలెక్ట్ చేశాను, కరెక్ట్ ఆన్సర్ కూడా 4, అంటే నాకు 1 మార్క్ వచ్చినట్టు. నెక్స్ట్ మనం 7th క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. 7th క్వశ్చన్ కు నేను 3 సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. 4th నేను సెలెక్ట్ చేసి ఉంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేశాను, కానీ థర్డ్ వన్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. 4th ఆప్షన్ నేను సెలెక్ట్ చేశాను, కానీ సెకండ్ ఆప్షన్ దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూస్తూ ఉన్నాము. నేను 4th ఆప్షన్ సెలెక్ట్ చేశాను, కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4th వన్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ గా మనం అన్ని సెక్షన్స్ ఏవేవైతే సెక్షన్స్ మనం టోటల్ గా ఎగ్జామ్ లో రాసామో ఆ సెక్షన్స్ అన్ని కూడా ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ మనం టోటల్ గా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే ఆప్షన్ ను కూడా అనే ఆన్సర్ ను కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలి, చూజన్ ఆప్షన్ ను తర్వాత ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ను రెండింటిని మనం కంపేర్ చేస్తూ మరి మనకి ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేది మనం టోటల్ గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా టోటల్ గా అన్ని సెక్షన్స్ కు సంబంధించి తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ సెక్షన్ చూస్తున్నాం లాంగ్వేజ్ తెలుగు 1 అని. ఇలా టోటల్ గా అన్ని సెక్షన్స్ అన్ని క్వశ్చన్స్ కు మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే టోటల్ గా మన రెస్పాన్స్ షీట్ అంతా చూసుకొని మరి ఇందులో ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి అనే దాన్ని మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క రెస్పాన్స్ షీట్ అనే దాన్ని మన యొక్క క్యాండిడేట్ లాగిన్ లో చూసుకోవచ్చు. దీనికోసం మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానికి ఎదురుగా ఉన్నటువంటి ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఆర్ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరు చూసుకోవచ్చు. మీ రెస్పాన్స్ షీట్ లో మీరు ఈ ఆన్సర్స్ ను కంపేర్ చేసుకోవడం ద్వారా అంటే మీరు చూజన్ ఆప్షన్ తర్వాత ఇక్కడ కరెక్ట్ గా ఇచ్చినటువంటి ఆప్షన్ ఇవన్నిటిని మీరు కంపేర్ చేసుకోవడం ద్వారా మరి మీకు ఎన్ని మార్క్స్ ఈ ఎగ్జామ్ లో ఖచ్చితంగా వచ్చాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 22 అనే క్వశ్చన్ ని చూస్తూ ఉన్నాం. ఈ క్వశ్చన్ కు నేను 3 అనే ఆన్సర్ ను సెలెక్ట్ చేస్తే మరి గవర్నమెంట్ మనకు 1 అనేది కరెక్ట్ ఆప్షన్ అని ఇవ్వడం జరిగింది. లేదు ఇక్కడ 3 అనేది కరెక్ట్ నేను సెలెక్ట్ చేసిందే కరెక్ట్ అని నేను అనుకుంటున్నటువంటి పక్షంలో నేను అబ్జెక్షన్ అనేది రైజ్ చేయవచ్చు. మరి అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికి త్వరలోనే మరి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. మరి ఎవరైనా కానీ ఇటువంటి అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయాలంటే ప్రభుత్వం ఈ అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి అవకాశం కల్పించిన తర్వాత మనం అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. మరి కొద్దిమంది నేను పెట్టిన ఆన్సర్ కరెక్ట్ కానీ గవర్నమెంట్ ఆన్సర్ తప్పుగా ఇచ్చింది అని ఎవరైనా దిగులు పడుతూ ఉంటే అటువంటి వారు దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు అబ్జెక్షన్స్ అనేవి కరెక్ట్ గా రైజ్ చేస్తే ప్రభుత్వం ఆ అబ్జెక్షన్స్ ను పరిశీలించి మీ అబ్జెక్షన్స్ ఒకవేళ కరెక్ట్ అయితే ఈ ఆన్సర్ ను కూడా మార్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రస్తుతం ఇదైతే ఇనిషియల్ కి ఆధారంగానే మనకి ఇక్కడ ఆన్సర్స్ అన్ని ఇవ్వడం జరిగింది. మనకు అబ్జెక్షన్స్ అన్ని అభ్యర్థుల నుంచి స్వీకరించిన తర్వాత ఫైనల్ గా మనకు ఒక ఫైనల్ కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ కీ అనేది విడుదలైన తర్వాతనే మనకు ఆ ఫైనల్ కీ ఆధారంగా ఈ ఏపీటెట్ జూలై 2024 ఫలితాలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ కి ఆధారంగానే ఫలితాలు అనేవి విడుదలవుతాయి, అంతే తప్ప ఇనిషియల్ కి ఆధారంగా ఫలితాలు ఉండవు అనేది దృష్టిలో పెట్టుకొని మరి ఏవైనా ప్రభుత్వం ఇనిషియల్ కీలో తప్పులు అనేవి ఇచ్చినట్టయితే వాటి మీద అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయండి. త్వరలోనే ఆ అవకాశం కూడా ప్రభుత్వం కల్పించబోతోంది. ఇది ఏపీటెట్ జూలై 2024 రెస్పాన్స్ షీట్స్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఏపీటెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.